కూడుకున్నట్టు అవకాశం కల్పించినటువంటి మరి రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో వెళ్దాం. మహాపరిశుద్ధులు, మహాగణులు, మహాగణవంతులు, మీ ఘనమైన నామానికి అత్యైన వందనములు, స్తుతులు, స్తోత్రములు దైవం. ఆయన నిన్ను గురించినటువంటి కొన్ని మాటలు నేను చెప్పడానికి గెలుచున్నాను తండ్రి. ఏమాత్రం అర్హత లేనను నిలబెట్టుకున్న విధానానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం మా యొక్క గొప్ప కాదు, కానీ మీ మాటలో విలువైన సంగతులు విని మా జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వాటిని గ్రహించే హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని, నన్ను మరుగుపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నిలవబెట్టుకుని మీరే మాట్లాడమని, వింటున్న మీ పిల్లలకు వినగలిగిన మనసును గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని, చెప్తున్న నాకు సంయోజితమైన జ్ఞానము ప్రసాదించమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, ఆ త్యాగం ద్వారా మనిషికి ఆయన ఇచ్చినటువంటి అప్పగించినటువంటి పౌలు గారికి అప్పగించినటువంటి సంఘానికి అప్పగించినటువంటి అతి ముఖ్యమైన విషయం, కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. అదే మీరు చాలాసార్లు వింటూ ఉంటారు, సంఘంలో పదే పదే దాని గురించి చెప్పుకుంటారు. అదే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, అదేవిధంగా ఆయన రక్తము యొక్క విలువ. అంటే రొట్టె ద్రాక్షారసంలో ఉన్నటువంటి మరొక కోణాన్ని మీకు వివరించాలని మరి ప్రభువు నా హృదయాన్ని ప్రేరేపించడం వల్ల అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. నిజానికి కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులు సంఘం ద్వారా దేవుడు అనేక విషయాలను బయలుపరిచాడు. కానీ ఇటువంటి సంగతులు ఎంతో మంది ఎదురు చూశారు. ఆ సంగతులు మాకు బయలుపరిస్తే బాగుండు అని. ప్రియులారా, లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. లోకాసు వార్త 10వ అధ్యాయం 21 నుంచి చదువుకుందాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశములకును భూమికును ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బలిపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి, ఈ ప్రపంచంలో నేను జ్ఞాని, నేను వివేకవంతుని అని ఫీల్ అవుతున్న వాళ్ళు, డాక్టరేట్ పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లగా. ప్రపంచంలో జ్ఞానులు చెప్పబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శాస్త్రవేత్తం అని చెప్పబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి లేనటువంటి జ్ఞానాన్ని పసిబాలులకు బయలుపరిచి ఉన్నామని స్తుతించున్నాము. పసిబాలు క్రీస్తు రక్తంలో కలగబడిన తర్వాత మీరు పసిబాలు యొక్క మనసు కలిగినటువంటి సంఘానికి దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ సంగతులు. ఇంకా 23వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. ఎవరు గురించి చెప్తున్నాడు? ఆనాటి శిష్యులు ఏకాంతముగా పిలిచి, ఎవరికి లేనటువంటి అదృష్టం నీకు మాత్రమే కలిగిందని యేసుక్రీస్తు వారు పర్సనల్గా చెప్తున్నారు. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూస్తున్నవి చూడబోయి చూడకయు వినకయు ఉండిరని
మీతో నిశ్చయముగా మీతో చెబుతున్నానని ఏకాంతముగా వారితో అనేను. అంటే ఎంతో మంది రాజులు, ప్రవక్తలు యేసుక్రీస్తు వారు ఇలాంటి మాటలు లేదా ఆయనే స్వయంగా చూడాలని, ఆయన తాకాలని, ఆయన బయలుపరిచిన సంగతులను వినాలని ఎంతో మంది ఎదురు చూశారట. కానీ అప్పటికి తగ్గలేనటువంటి అదృష్టం మీకు దక్కిందని శిష్యులకు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ సంఘంలో చెప్తున్నటువంటి విషయాలు దేవుడు జ్ఞానులకు ఆ జ్ఞానం లోక జ్ఞానంతో సంబంధం లేదు. జ్ఞానులకు మరుగు చేసి పశుపాలుడైనటువంటి నీకు సంఘానికి దేవుని యొక్క సంగతులను, ఆయన యొక్క ఉద్దేశాలను తెలియజేస్తున్నారు పిల్లరా. దాని గురించి మాట్లాడబోతున్నాను నేను. అదే యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, రక్తము గురించి. చూడండి పిల్లరా, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి చదువుతున్నాం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఇంకా మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే. అంటే చూడండి పిల్లరా, ఇంతగా ఏమిస్తున్నాడు? వాక్యం అని అనుకున్నాం కదా, కాదు, ఆయన శరీరమే ఉపయోగిస్తున్నాడట. పరలోకము దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఏంటి ఆహారం అంటే? మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము. లోకమునకు జీవం కలగాలంటే ఏం కావాలి? నా శరీరం కావాలి. ఆయన శరీరము మానవులు చేసే తప్పిదములకు శిక్ష కలువరిశిలువలో భరించింది. శిక్ష భరించింది పిల్లరా. సర్వ మానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు వారు కలువరి శిలువలో బలియాగం అయిపోయారు. అనేక మంది ఎంతో మంది పండితులు చెప్పారు, పాపాన్ని జయించాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం అన్నారు. అంటే రక్త ప్రోక్షణం అనేది అవసరం, అత్యంత అవసరం. మనిషి యొక్క పాపాన్ని పరిహరించాలంటే బలి అనేది అవసరం. ఆ బలి ఒక కోడిని, మేకని, పావులని ఇస్తే పోతుందని పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పిన సంగతుల గురించి మీకు తెలుసు. కానీ మన ఇండియాలో కూడా అనేక విధాలైన బలులు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. కోడిని బలిస్తారు, మేకలు బలిస్తారు, కోడిని, రకరకాల పక్షుల్ని కూడా బలిస్తారు పాపం పరిహరించడానికి. కానీ కాదు, ఒక పుణ్యాత్ముని యొక్క రక్తం సర్వమానవాళి పాపము పరిహరించడానికి చిందింపబడాలి అని అనేక మంది పండితులు రాశారు. ఆ పుణ్యాత్ముడు ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన యొక్క శరీరము నలగొట్టబడింది కలువరి శిలువలో. నలగొట్టబడటమే కాదు, లోకమునకు జీవము కొరకైన నా శరీరము అంటున్నాడు. లోకమునకి జీవం దయచేసి ఏదో తెలుసా? నా శరీరము అని నిత్యముగా మీతో చెప్పుతున్నాను. యూదులు ఏమంటున్నారు ఆ మాటకి? 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు
వచ్చిరి. లోకములకు జీవాన్ని ఇవ్వడానికి నా శరీరాన్ని మీరు ఆహారంగా భుజించాలి అని యేసుక్రీస్తు వారు చెప్తే, ఆనాటి ఉన్నటువంటి యూదులకి ఆయన శరీరాన్ని ఆయన మనల్ని ఎలా తిననీయగలడు? నరరూప పక్షికులు కదా మనిషిని సజీవంగా ఉన్నప్పుడు తినేవారు. ఈ సజీవంగా ఉన్నాడు కదా, ఈయన తినమంటున్నాడు ఏంటి అని వాళ్ళు బాధించుకోవడం మొదలుపెట్టారు. కావున యేసుక్రీస్తును మీరు మనుష్య కుమారుని శరీరం తిని మళ్ళీ నొక్కి ఒక్కానిస్తున్నాడు పిల్లల 53వ వచనం. కావున యేసుక్రీస్తును మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. మళ్ళీ చెప్పాడు, ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. లోకములకు జీవం రావాలంటే, మనిషిలోనికి జీవం నిలవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఆయన శరీరమును భుజించాలి, ఆయన రక్తమును పానము చేయాలి. నరరూప రాక్షసులు కదా సజీవంగా ఉన్న వాళ్ళని పట్టుకుని పీకు తింటారు. ఈయనేంటి తన శరీరమును తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి అని ఇంత పబ్లిక్ గా చెప్తున్నాడు అని చెప్పేసి చాలా మంది కొనుక్కున్నారు పిల్లలు. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరం తిని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు డైరెక్ట్ గా, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఎంత కఠినంగా అనిపించినట్టు ఆనాటి సమాజానికి ఈ మాట డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. నా శరీరం తినాలి, మీరు నా రక్తం త్రాగాలి, అలా త్రాగితే తప్ప మీకు నిత్య జీవం లేదు అని చెప్పేస్తున్నాడు. ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? మీరు రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా? ప్రతి వారం ప్రతి నెల దాంట్లో ఉన్నటువంటి ఫలం ఏంటో తెలుసా? అంత్య దినమున నేను వారిని లేపుదును. ఏమంటున్నాడు? 54వ వచనం, అంత్య దినమున నేను వారిని లేపుదును. ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆయనగా మారిపోవాలి. మనం ఆయన శరీరం తీసుకుంటే ఆయన శరీరమునకు సమరూపముగా మార్చబడబోతున్నాం. అర్థమైందా? అంత్య దినమున నేను వారిని లేపుదును. అంత్య దినమున అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో పవర్ అనేది వెళ్తుంది కదా, ఆయన శరీరంలోకి ఆయన రక్తంలోకి పవర్ అనేది వెళ్తుంది. మీరు భుజించేది రొట్టె ద్రాక్షారసం అని ఫీల్ అయి మీరు భుజించారనుకోండి, అది రొట్టె ద్రాక్షారసం మాత్రమే అయిపోతారట. అర్థమైందా? అది మీరు ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఫీల్ అయ్యే విధానం గురించి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫీల్ అయ్యే విధానం గురించి అంటే మీ మనస్సాక్షి ఎలా ఫీల్ అవుతుందో అలా రియాక్షన్ అనేది రిజల్ట్ అనేది మాకు వస్తుంది అన్నమాట. లోక సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. లోక సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతులు స్వస్థత పొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. ప్రియులారా, ఇది మీకు తెలియదు కాదు, ఇది అందరికీ తెలుసు. 12 సంవత్సరముల నుండి అనేక మందికి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి డాక్టర్ చుట్టూ తిరిగి డబ్బులన్నీ ఆర్కేసుకుందండి.
నాకు కూడా భయంకరంగా రోగం వస్తే ఈ ఈస్ట్ గోదావరిలో తిరగని హాస్పిటల్ అంటూ లేదు. స్కిన్ స్పెషలిస్ట్ అందరి దగ్గర తిరిగేశాను. లక్షలు అయిపోయినాయి. స్టేజ్ వెళ్ళిపోయాను. అది చాలా మంది అందరికీ తెలుసు. 2013లో మే 11వ తారీఖుని నేను నన్ను చూడడానికి కూడా చివరి చూపుకి వచ్చేసారు. బంధువులందరూ చివరి చూపు చూడడానికి వచ్చేసారు. ఇంకా హాస్పిటల్ తీసేయడం అని స్టేజ్ వెళ్ళిపోయాను. మీరు అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలి ఎవరికి లేదంటే ఆశ, నన్ను చూడడానికి వచ్చిన వారికి ఎవరికి ఆశ లేదు నేను బ్రతుకుతానని. కానీ నేను బ్రతుకుతాను, నేను లేచి మీ మధ్య తిరుగుతాను, మళ్ళీ ఇలా సువార్త చెప్తారనే ఆశ, నిరీక్షణ, విశ్వాసం నాకుంది. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు మీ మధ్య తిరుగుతున్నాను. అదేనా మీ ఫీలింగ్ ఎలా ఉన్నది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ ఆయన వస్త్రపు చీకు ముట్టాను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచాను. ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడలేదు. ఆవిడ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటో ప్రియులరా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకుంది. అర్థమైందా? ఎలా ఫీల్ అయింది? నేను ఆయన పై వస్త్రం ముట్టితే బాగుపడదు, చాలు నేను స్వస్థత పడిపోతాను అంతే అని ఫిక్స్ అయిపోయింది మా ఇంట్లో. ఆయన పవర్ గురించి వింది, ఆయన శక్తి ఏంటో ఆవిడకి తెలుసు. అర్థమైందా? అంటే మీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు చేస్తాడు అని ఫిక్స్ అయిపోవాలి మీరు. పై వస్త్రం మాత్రం ముట్టుదే బాగుపడతాం కన్ఫర్మ్ అని తనలో తను అనుకుంది. ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే స్వస్థత అనేది వచ్చింది. ఆయనలో ప్రభావం బయలు వెళ్ళను. ఎవరు నన్ను ముట్టుకున్నారు అనగా ప్రభు వెనక్కి తిరిగి చూడగానే వణుకుతూ వచ్చింది. ప్రభువా నేనే అన్నది. ధర్మశాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీని చాలా దూరం పెడతారు. కానీ ప్రభు నిజంగా ఎంతో ప్రేమ చూపించేది పిల్ల ఆ సమయంలో స్వస్థత నుంచి. అంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందమ్మా. అంటే మీ జీవితంలో మీకు అద్భుతం జరగాలి అని అంటే ముందర మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది, మీరు దేవుని ఏ విధంగా ఎంచుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు దేవుని ఏదైనా సరే ప్రార్థన చేసినప్పుడు అది పొందుకున్నాను అని గుర్తించాలి ప్రార్థించినప్పుడు. ఇది ఇలాంటి విషయం అనేది, ఈ ఒక్క విషయంని ప్రపంచం ఫాలో అవుతుంది. మీకు తెలుసో తెలీదో ప్రపంచం ఫాలో అవుతుంది ఈ విషయాన్ని. ఇది యేసుక్రీస్తు చెప్పాడన్న విషయం ఎవరికీ తెలియదు. మళ్ళీ దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? పాజిటివ్ థింకింగ్ అంటారు. లోకం ఆడుకుంటుందని ఈ పదాన్ని పాజిటివ్ థింకింగ్ అనేది. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో అది నేను ప్రసాదించింది. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? క్రైస్తవులో స్టార్ట్ అయింది. అది పాజిటివ్ థింకింగ్ అనేది నేను పొందుకుంటాను. దేవునికి అసాధ్యమైన ఏమి లేదు. అంత శక్తి ఉంది దేవుని మాటలో, దేవుని పలికే మాటలో, ఆయన యొక్క వాక్యంలో. అదే ఫీలింగ్ అనేది మనకి కలగాలి. ఇప్పటి వరకు మీకు చెప్పాను, యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని భుజించండి, నా రక్తాన్ని తాగండి అన్నాడు యేసుక్రీస్తు వారు. అన్నారా? మళ్ళీ చూడండి 54 వచనం యోహాను సువార్త. మళ్ళీ అనుకోవచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను.
ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగాలి, తాగితేనే నిత్య జీవం గలవారు. మీరు ఆయన శరీరమును ఆయన రక్తమును తాగుతున్నారా? ఆయన శరీరం తింటున్నారా? మీరు ప్రతి ఆదివారం ఇస్తున్నారా? ఇస్తున్నారు కదా. రొట్టెకి సాదృశ్యంగా ద్రాక్షారసం సాదృశ్యంగా తీసుకుంటున్నాం మనం. నేను అలా తీసుకున్నాను. పేదని నేను ఎదిరించాను సంఘంలో. సాదృశ్యం తీసుకున్నాం, సాదృశ్యం తీసుకున్నాం. తప్పేంటి సాదృశ్యంగా తీసుకోవాల్సింది డైరెక్ట్ గా అది రక్తమే, డైరెక్ట్ గా శరీరం తీసుకున్నా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితేనే అందులో ఉన్న ప్రభావం ఏంటో మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సాదృశ్యం అనేది తప్పలేదు, కాకపోతే ఆ ఫీల్ అవ్వడంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ వేరే ఉంటుంది. మీరేదో ఈ ఫీల్ అవుతున్నారని చెప్పేసి మీరేదో ఫీలింగ్స్ సంబంధించి సాంగ్ చేసుకోకుండా, నా శరీరం తిని నా రక్తం త్రాగబడి జీవం గలవాడు అంత్యదేవుడా నేను వారిని దేవుడును, నా శరీరం నిజమైన ఆహారము. నా 57 వచ్చిన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానములై ఉన్నది. నా శరీరము తిరిగి నా రక్తం త్రాగబడు నా యందు నేను వారి యందు నిలిచియుందును. ఎంత స్పష్టంగా చెప్పాడు. నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి, వాడే నిత్య జీవం గలవాడు, నేను వారి యందు ఉంటాను, వాడు నా యందు ఉంటాడు అని. ఈ మాట చాలా కఠినంగా అనిపిస్తుంది వాళ్ళకి. కంటిన్యూగా చదువుకుంటారంటే ఈయన తన శరీరం ఎలా తిననీయగలడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి నుండి వేరైపోయారు. 70 మంది శిష్యులు ఆయన దగ్గర నుండి వేరే పోయారు, వెళ్ళిపోయారు. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో అలా చెప్పినప్పుడు దీనికి కరెక్ట్ గా ఆన్సర్ ఎక్కడ ఇచ్చాడంటే మత్తయి సువార్తలో ఇచ్చాడు కదా. డైరెక్ట్ గా చెప్పేసాడు ఇక్కడ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఇచ్చాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని పస్కా పండుగ సమీపించింది ప్రియులారా. ఇక్కడ హిస్టరీ ఏంటంటే పస్కా పండుగ నాడు ప్రభువా పస్కా పండుగ సమీపించింది కదా, ఎక్కడ విందులు ఏర్పాటు చేయమంటావు అని అడుగుతారు శిష్యులు, అడుగుతారు ఈ ప్రభువుని. అప్పుడు ప్రభు ఏమంటాడంటే ఆయన ఎలా ఉంటుందంటే అయింది ఏదైనా సరే ఇన్స్టెంట్ జరిగిపోతుంది అనమాట. అంటే అప్పటికప్పుడు ఏర్పాటు జరిగిపోతాయి. పలానా మనిషి ఉంటాడు, అక్కడికి వెళ్ళండి, ప్రభువుకి విధి చేయుటకు స్థలాన్ని ఏర్పాటు చేయండి, ఆ మనిషిని చెప్పడం చాలు, ఆ మనిషి ఏర్పాటు చేస్తాడు అనగానే కరెక్ట్ గా ప్రభు చెప్పినట్టే ఆయన స్థలం ఇచ్చాడు. ఇక్కడ రాజుగారు ఈ సువార్త స్థలం ఇచ్చినట్టే కరెక్ట్ గా స్థాపించగా ఆ సమయంలో ఆ పస్కా పండుగ నాడు మొదటి దినంగా ఆయన రొట్టెని ఎత్తుకుని చెప్తున్నాడు. వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెని ఎత్తుకుని దాన్ని ఆశీర్వదించి, యేసు రొట్టెని ఎత్తుకున్నాడు, ఆయన ఆశీర్వదించాడు, విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తినుడి, రొట్టెనిస్తూ తినండి అంటాడు. తినమని చెప్తూ దానికి ఇక్కడ ఏమని చెప్తాడు, ఇది నా శరీరం అని చెప్పాను. రొట్టెనిస్తూ చెప్పాడు, ఇది నా శరీరం అని ఫీల్ అయిపోయానంటే. ఎందుకంటే ఆ విషయం అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ విషయం నేను అక్కడతో కనిపించడం నేను వెళ్ళిపోతాను. ఇది నా శరీరం అని నీకు బహుమానానికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి నేను ఉండను, నా శరీరాన్ని మీరు గురించాలి అనే లాస్ట్ పట్టణానికి లాస్ట్ లో చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆయన సిలువకు అర్పించబడతారు ఆ సమయంలో చెప్తున్నాడు. వారు భోజనం చేయించుకుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి తెరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకుని తిరుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనే మీరందరూ
త్రాగుడి. ఆశీర్వదించాడు, తినిచ్చాడు, త్రాగండి అని. ఇది నా రక్తము. 28వ వచనం, ఇది నా రక్తం. రొట్టెనే పట్టుకున్నాడమ్మా, రొట్టెనే వాడు, ఇది నా శరీరం అన్నాడు. తర్వాత ఒక పాత్ర తీసుకున్నాడు, ఆ పాత్రలో ద్రాక్షారసం పోసాడు. ఆ ద్రాక్షారసం పోసిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఇది నా రక్తము. రొట్టెను పట్టుకునే శరీరం అన్నాడు. తర్వాత ఒక పాత్రలో ద్రాక్షారసం పోసి అన్నాడు, ఇది నా రక్తము అన్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా యోహాను సువార్తలో 6:51 చెప్పింది, ఇది నా శరీరము, నేను తినువాడు దీని నా రక్తం తాగు నిత్యజీవం కలవాలని డైరెక్ట్ గా తినమని చెప్పలేదు అక్కడ. ఆయన దానికి ఆల్టర్నేటివ్ ఇస్తున్నాడు. అదే రొట్టె, ద్రాక్షారసము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుతున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కొరకు అంటే మీరు ఆ రక్తాన్ని, ఆ ద్రాక్షారసం చూడగానే యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు రక్తాన్ని చిందించారు ప్రభా, ఈ రక్తం మాలో ఉన్న ప్రతి పాపాన్ని కడుగుతుందని ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ కడిగాడు, పరిశుద్ధంగా తీర్చిదిద్దాడు. ఆ రక్తం ఎంతో విలువైనది, అది ఎంతో విలువైనది అని మనం ఫీల్ అయి తీసుకోవాలి. నిబంధన రక్తము అనగా అనేక ప్రాచీన పాత్రలో బంగారం పుట్టినట్టు ఉంది కదా, నిబంధన పాని రాయబడింది అక్కడ. 29వ వచనం, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఈ ద్రాక్షారసం కొత్తగా త్రాగుదినం వరకు. అంటే మొత్తం మీద ఇక్కడ ద్రాక్షారసం అనేది ఇచ్చాడు, రొట్టెని ఇచ్చాడు. రొట్టె అనగా శరీరము, ద్రాక్షారసం అనగా ఆయన రక్తము. అయితే దీని గురించి ఇంకా పూర్తిగా వర్ణించాడు. ఏమన్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు అంటే ఇందాక దాన్ని పట్టుకుని, రొట్టెను పట్టుకుని ఆశీర్వదించాడు కదా, పాత్రను పట్టుకున్నాడు, రొట్టెని ఆశీర్వదించాడు. అదే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇంచుమించు అలాంటి సందర్భమే మనం దీవించు ఆశీర్వచనపు గిన్నె. మనం ప్రార్థన చేస్తాం, ఒక గిన్నెను పట్టుకుని ఆ గిన్నెలో రక్తం అనగా ద్రాక్షారసం పోసి ఒక గిన్నెలో రొట్టెని వేస్తాం. మనం దీవించి అంటే ప్రభువా దీన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాం కదా, అలాగా ఆశీర్వచనపు గిన్నె పాత్రలోనిది అంటే మనం స్తుతిస్తాం, గణపరుస్తాం. ప్రభా నీకు వందనాలు స్తుతి అని అక్కడ ఫుట్నోట్ ఉండదు, లేక మనం స్తుతించి స్తుతి ప్రార్థన పాత్రలోనిది అని ఉంది చూడ కింద. మనం స్తుతించు స్తుతి పాత్రలోనిది, స్తుతి పాత్రలోనిది అంటే మనం దీవించు ఆశీర్వచనపు గిన్నె పాత్రలోనిది. త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకుంటే కదా. అంటే మీరు ఎప్పుడైతే క్రీస్తు రక్తం తీసుకుంటున్నారో క్రీస్తు రక్త సంబంధం అయిపోతున్నారు మీరు. క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటే కదా. ఆ రక్తాన్ని తీసుకోగానే ఆయన రక్తంలో సమభాగం అయిపోతున్నారు మీరు. ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటున్నారు మీరు. మనం విరుచు రొట్టె తింటా క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటున్నాం. రొట్టె తింటున్నామంటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటున్నాం. రక్తాన్ని తీసుకుంటున్నామంటే ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, అసలు 12 ఏళ్ల నుండి బాధపడుతున్నటువంటి, రోగం నుండి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ వస్త్రపు చీమును ముట్టుకుంటేనే స్వస్థత కలుగును అని ఫీల్ అయిపోతే మీరు డైరెక్ట్ గా ఆయన శరీరం ముట్టుకుంటున్నారు, ఆయన రక్తంలో తీసుకుంటున్నారు. మీరెంత అదృష్టవంతులు! అర్థమైనా? దేవునికి స్తోత్రం. అది డైరెక్ట్ గా ఆయన శరీరం తీసుకుంటున్నారు, ఆయన రక్తంలో పాలిభాగంలో అవుతున్నారు. మీరెంత అదృష్టవంతులు! అందుకే మొట్టమొదటి చెప్పాను, జ్ఞానులకు వివేకులకు బయలుపరచినటువంటి జ్ఞానం దేవుడు సంఘానికి మాత్రమే బయలుపరిచాడు. ఆయన రక్తంలో రక్తం, శరీరంలో శరీరంగా ఉన్నారు మీరు. అందుకే సంఘాన్ని
ఏమన్నాడు తెలుసా? సంఘాన్ని ఏమన్నాడు తెలుసా? చూడండి పిల్లరా, అలా తీసుకున్నాను ఏమనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. కింద 17వ వచనంలో మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఏమంటే మనమందరం ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. రొట్టె ఒకటైనప్పుడు అనేకులమైన మనమందరం కూడా ఒక్క శరీరమే, ఒక్క శరీరమే. అదే సంఘం. నువ్వు తక్కువ కులస్తుడివి, నువ్వు ఎక్కువ కులస్తుడివి, నేను ఉన్నావు, నేను లేను, నువ్వు ఆడ మాట, ఈ ఫీలింగ్స్ అనేవి ఉండకూడదు. మీకు సంఘంలోకి వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులు కుల మత భేదాలు అనేవి ఉండవు. ఆది కాలంలో అనగా అపోస్తలుల కాలంలో వీడు తక్కువ పెద్దోడు చిన్నోడు అనేది ఉండేది కాదు. వాళ్ళకి కలిగిన సమస్తం ఒక చోట ఉంచుకుని ఎవరికైతే లేదు వాళ్ళకి పెట్టేవాడు. అంటే వాళ్ళు రక్త సంబంధంగా పుట్టకపోయినా క్రీస్తు రక్తాన్ని శరీరం తీసుకున్న వాళ్ళు రక్త సంబంధిగా ఫీల్ అయ్యేవారు. సంఘాలు ఉన్నటువంటి ప్రత్యేకత అది. మీరు రొట్టె ద్రాక్షాలను తీసుకుంటున్నారంటే మీరు ఏ విధమైన కుల భేదాలు మత భేదాలు అనేది ఉండకూడదు. పిల్లలు క్రీస్తులు అందరూ సమానం, అందరం ఒక్కటే అని ఫీల్ అవ్వాలి. కాబట్టి నేను ఎక్కువ చెప్పాలనుకోలేదు, కొన్ని మాటలుగా చెప్పి ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింప చేయాలని దేవుడు కోరుకుంటూ ఈసారి నుంచి మీరు ఆయన రొట్టెను ద్రాక్షారసం తీసుకున్నప్పుడు కేవలం వస్త్రం చేయడం ముట్టుకుంటే స్వతంత్ర పడిపోతారు అనుకున్నారు. ప్రభావం మీరు ఏదైనా రోగం ఉందా, బాధ ఉందా, చెప్పుకోలేనటువంటి వ్యాధులతో బాధపడుతుంటే ప్రభు ఆ స్త్రీ వస్త్రం శీఘ్రం ముట్టుకుంటేనే స్వస్థత వచ్చేసిందంటే నాలో ఉన్నటువంటి బాధ నీకు తెలుసు కాదు. ఇది నీ శరీరంలో ముట్టుకుని నా శరీరంలో కలుపుకుంటున్నాను, నీ రక్తాలు ముట్టుకుని నా రక్తంలో కలుపుకుంటున్నాను. రోగాన్ని యేసు నామములో బయటకు పోవును గాక ఉన్నది పిల్లలు. కాబట్టి మనం ఏం ఫీల్ అవుతున్నామో అదే జరుగుతుంది. మీరు రొట్టె అంటే రొట్టె, ద్రాక్షారసం ద్రాక్షారసం, యేసు రక్తం రక్తం, ఆయన శరీరం అంటే శరీరం. కాబట్టి మీరు ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మన కర్ణాటక అదే విధంగా భక్తి శ్రద్ధలతో తీసుకుంటూ మీరు ఆయన శరీరము ఆయన రక్తాన్ని ఫీల్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు తీసుకున్నాం. చెప్పబడిన ఈ మాటలు మీ అందరిలో దేవుడు కలుపు చేయగలరు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు మా తండ్రి, మీకు అందరికీ తండ్రి తిరిగి తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము, ఆ త్యాగం ద్వారా మాకు ఇచ్చినటువంటి బహుమానం ఆయన యొక్క శరీరము రక్తము స్వీకరించడం ద్వారా మేము నిత్య జీవం కలవాలై ఉన్నాము. అంత్య దినమందు మా శరీరము లేపుతూ ఉన్నాయి, మాలో జీవాన్ని నింపుతూ ఉంటుంది. ఎవరికి లోపము ఎవరికి లేనటువంటి అదృష్టం తండ్రి కేవలం మాకు మాత్రమే దయచేసుకోకండి. ఇటు భాగ్యాన్ని సమస్త జనులకు ప్రకటించాలి. వారు కూడా తండ్రి రక్షింపబడాలి, తమ ఆత్మను రక్షించుకోవాలి తండ్రి. తండ్రి సంఘాన్ని దీవించండి, సంఘంలో దీవించండి దేవాలయం. ఆ పస్కా పండుగ నాడు ఏ విధంగా తండ్రి ఆయన ఆశ్రయించాడో అతను తండ్రి